రండి రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ దేవిజే లాగ్స్కి వెల్కమ్. ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ పార్ట్ వచ్చేసి సెకండ్ పార్ట్. మేము కూర్గ్లో జర్నీ చేసిన సెకండ్ డే జర్నీ. మేము రూమ్ తీసుకున్నామని చెప్పి నైట్ వ్యూ చూశారు కదా, మార్నింగ్ వ్యూ మా రూమ్స్ దగ్గర అయితే. ఇక్కడైతే చాలా బాగుంది మార్నింగ్ వ్యూ అయితే, కూల్గా నేచర్ అయితే. ఇంకా మా వాళ్ళైతే లెగలేదు, మా వారి పిల్లలు. ఇంకా నేనే ఫస్ట్ లేచి నేచర్ని క్యాప్చర్ చేద్దాం అని చెప్పి ఇక్కడైతే వీడియో అయితే తీస్తున్నాను. ఫస్ట్ నేను రెడీ అయిపోయి వాళ్ళనైతే లేపాలి, తర్వాత వాళ్ళు రెడీ అవుతారు. నాది అయిపోతే ఫస్ట్ లేడీస్దే చాలా టైం పట్టిద్ది, రెడీ అవ్వాలి, అన్నీ సర్దుకోవాలి, చేసుకోవాలి. ఇంకా నేనే అందుకోసం ఫస్ట్ అయితే లేచాను. ఈరోజు విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అయితే 2-3 అయితే ఉన్నాయంట. మార్నింగ్ 8 కల్లా వచ్చేయండి అని చెప్పారు డ్రైవర్ గారు. రెడీ చేస్తున్నావా? మాయిశ్చరైజర్ రాస్తుందా? మాయిశ్చరైజర్ అది. ఇంకేంటి చూసారా ఫ్రెండ్స్, వాళ్ళ డాడీని రెడీ చేస్తున్నారు. ఎంతైనా మమ్మీని వదిలేస్తారు వీళ్ళు, కూతుర్లు అంతే. కూతుర్ని నమ్మకూడదు, డాడీ పార్టీస్ వీళ్ళు కదా. చూడండి ఎంత బాగా దూగుతుందో. జడేస్తావా ఏంటి మీ డాడీకి? ఇప్పటికే 1/2 ఎకరా ఎగిరిపోయింది. సెకండ్ డే జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడే అందరం ఫ్రెష్ అయ్యి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం. ఇప్పుడైతే ఏదో एलिफेंट कैंप कहते हैं, ब्रेकफास्ट। मैडम एलिफेंट कैंप शाम को जाएंगे। अबे अभी गए तो टाइम ज़्यादा नहीं, एलिफेंट नहीं रहता है। क्यों बोलो तो 9 को उधर रहना। 9 o'clock। अब 9 o'clock अभी 9:30 हो गया। नाश्ता करके वो शाम को 3 बजे को उधर चला जाएंगे। उधर से पानी ज्यादा रहे तो बोट में जा सकते, रिवर क्रॉस करने का, नहीं तो चल के जा सकते। और एलिफेंट का कैंप जाके उधर हाथी का साथ सभी फोटो गिटर खींच के आ सकते। अब किधर अभी ये फोर्ट है, कौन सा ये हमारा कुर्ग का फोर्ट है। फोर्ट देख के वो ये काफी प्लांटेशन देख के, निसर्गधाम देख के, शाम को उधर जाके वो देख के, बाद में रात को राजा स्ट्रीट में म्यूजिकल फाउंटेन नाइट में वो देखेंगे। अच्छा ठीक है. ఈయన ఏదో చెప్తున్నాడు ప్లాన్. సరే చూద్దాం, మన ప్లాన్ ఏమన్నా చేంజ్ చేద్దామా ఒకసారి. మనం 11:30 सभी हाथी लेके चला जाते हैं अंदर। गए तो फायदा नहीं। वैसा नहीं है. अब हम ब्रेकफास्ट करने के बाद हमको एक आधा घंटा ब्रेकफास्ट का टाइम लेता है. उसके बाद हम ये बच्चे लोग वही पूछता है, वही शाम को देखेंगे। शाम को 2:30 बराबर होएगा टाइम। ये है नहीं वो ये है ना, वो डैम गएंगे, डैम. वो ये देखने के बाद निसर्ग धाम धाम, वो डैम नहीं है, धाम. उसके बाद वो डैम है ना, उधर गएंगे निसर्ग धाम। अभी पहले उधर ही जाना बोले तो उधर ही कर लेंगे नाश्ता, कहीं को अंदर जाना क्या? हाँ, इधर ही करके अंदर जाएंगे. नहीं है. हाँ, वो पहले आपको एलिफेंट कैंप जाना है. हाँ फर्स्ट उधर ही जाएंगे एक बार. कल मिस हो गया ना, वो बच्चे लोग खेलता है इसलिए. ఏంటి దయ్యంలాగా ఉన్నాం, 3 పళ్ళు బయటకు వచ్చినట్టు. 4 పళ్ళ. पूरा हुई జర్నీలో తినడానికంట. ज्यादा साइट सीन नहीं देखते इसलिए आते रूम में एंजॉय करना.
సఫారీకి అయితే వెళ్తున్నాం. సఫారీ కాదు, ఎలిఫెంట్ ఫారెస్ట్. మార్నింగ్ ठंड से नहीं उठ सका. కానీ మేము ఒక గంట లేట్ చేసాం. మార్నింగ్ 9కే వెళ్ళిపోవాలంట. కాకపోతే ఒక గంట కొంచెం టైం పట్టింది. మా మైతానే లేట్ చేసింది ఈరోజు. మా మైతానే లేట్. నేను 7కి లేసాను. మా దీక్ష ఏమో 8 కాదు 8:30. తొందరగా నేనే ఫస్ట్ తొందరగా బ్రేకప్ అయ్యి మీ డాడీ పడుకున్నారు. మళ్ళీ నన్ను లేపి నేను రెడీ అయ్యాక మళ్ళీ అప్పుడు లేచారు. ఫస్ట్ నేనే, ఫస్ట్ మమ్మీ, తర్వాత నేను, తర్వాత డాడీ, తర్వాత నేను. వెళ్ళాలంటే తొందరగా బయటకు వచ్చిన తర్వాత ఫాస్ట్గా చేసుకోవాలి. అన్నీ చూడాలి అంటే లేట్ అయిపోయింది అనుకో. హౌస్లో అనుకో ఏం చూడడానికి ఉంటుంది. హౌస్లో అంటే ఎంతసేపు అయినా పడుకోవచ్చు. అలా రెస్ట్ తీసుకోవాలన్నప్పుడు టూర్కే రాకూడదు. ఎలిఫెంట్ క్యాంప్ దగ్గరికి వెళ్తున్నాం కదా, దారిలో రెస్టారెంట్ దగ్గర అయితే ఆపాం. ఉడిపి రెస్టారెంట్ ఇది. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరదాం. మళ్ళీ లోపలికి వెళ్తే టైం చాలాసేపు పట్టిద్దంట. లోపలికి వెళ్ళాక ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తే ఇంకా తిరగడానికి ఓపిక ఉండాలి కదా. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చెరొక దోశ తినేసి కూల్గా లస్సీ తాగేసి అక్కడి నుంచి అయితే మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఫ్రెండ్స్, విసర్కా డ్యామ్ అని చెప్పి ఇక్కడ కావేరీ డ్యామ్ అయితే ఉంది. ఇక్కడికైతే వచ్చాం. ఎలిఫెంట్స్ ఫారెస్ట్కి అయితే వెళ్ళాం, కానీ అక్కడ క్లోజింగ్ అంటే ఎవరో పాలిటిక్స్ వాళ్ళు వస్తున్నారంట, పొల్యూషన్స్ వాళ్ళు. దానికోసం అని చెప్పి అక్కడ క్లోజ్ అంటే ఇటు వచ్చేసాం డైరెక్ట్గా. రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళొచ్చులే అని చెప్పి ఇంకా ఈ ప్లేసెస్కి అయితే వచ్చేసాం. ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. బ్రిడ్జ్ బాగుంది కదా. బోట్ టికెట్ కూడా ఉంది. బ్రిడ్జ్ వచ్చేసి స్క్రూ బ్రిడ్జ్, డాన్సింగ్ బ్రిడ్జ్ అన్నాలా ఏంటి? Bamboo trees. పద. పిల్లలు స్నానం చేసేది ఎక్కడ? కొంచెం ముందుగా. ఇది వచ్చేసి జరాసిక్ జంగిల్ అంట. థ్రిల్లింగ్ ఉంటుందంటే ఈయనైతే వద్దన్నారు. నేనే బలవంతంగా టికెట్స్ తీసుకుందాం అని చెప్పి మరీ టికెట్స్ తీసుకుని లోపలికి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత సినిమా కనబడిపోయింది మాకైతే. నేనే ఫస్ట్ టికెట్స్ అయితే తీసుకున్నాను. తర్వాత నేను రానని చెప్పి డోర్ దగ్గరే ఆగిపోయాను. ముగ్గురు కలిసి లాక్కొచ్చారు. ఏం భయం లేదు, రా అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి డైరెక్ట్గా వినేసాను. ఇంకెందుకు రండి రండి. అమ్మ బంటి రా.
चल के भारी है इतना भर डीर ఇందుకు కూర్చోడం అటు కూర్చుందా పదా కూర్చోండి అక్కడికి వెళ్దాం దా నన్ను ఫాలో అవ్వండి. बापू तुम्हारे साथ కిలోమీటర్ నడిచిన తర్వాత లోపలికైతే వచ్చిన తర్వాత వాటర్ అయితే ఇలా ఉంటాయి. ఇది వచ్చేసి కావేరీ డ్యామ్ అంట. డ్యామ్ లాగే లేదు కదా, జలపాతం నుంచి వాటర్ వస్తుంటే అదే కావేరీ డ్యామ్ ఏమో అనుకున్నాం మేమైతే. నాకు కూడా కొంచెం క్లియర్గా అయితే తెలీదు. ఇక్కడ వాటర్ వస్తుంటే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. ఎవరు స్నానాలు అయితే చేయలేదు, కొంతమంది వాటర్లో ఎంజాయ్ చేసేవాళ్ళు పిల్లలు అదంతా అయితే ఎంజాయ్ చేస్తున్నారు, స్నానాలు అవన్నీ అయితే చేస్తున్నారు. ఇంకా మా క్లాస్ అవన్నీ తడిసిపోతాయి ఇంకెందుకులే అని చెప్పి కొంతసేపు వాటర్లో ఆడుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం. కాకపోతే ఇక్కడ 2 అయితే ఉన్నాయి. ఇక్కడ బోట్ షికార్ కూడా ఉంది, బోటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళ చేతి వృత్తులు అనుకుంటా. ఇక్కడ ట్రైబల్ పీపుల్ కూర్గి సంబంధించిన జాతి వారు కూర్గి అంట. ఇక్కడ చూడండి లైఫ్ స్టైల్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ ఇన్ కొడాగు. వీళ్ళ జీవనాధారం ఉన్ని తాళ్ళు నేస్తున్నారు. అక్కడేదో ఎసల్స్ ఏదో నూరుతుంది సంథింగ్. వీటికేమో వీళ్ళ డాగ్స్ ఇక్కడ వీటికి ప్రొటెక్ట్ చేయడానికి డాగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇలాగా వీళ్ళు ఇక్కడ ఈ విధంగా వాళ్ళ జీవనాధారం ఇక్కడ జీవిస్తారనమాట. వాళ్ళకి సంబంధించింది ఇక్కడ మనకి కొంచెం ఎగ్జిబిట్ చేస్తున్నారు ఇక్కడ. 2 seat है 4 हाँ బ్యాగ్ తీసుకెళ్ళిపోతుంది. వద్దు ఇక్కడ ಮತ್ತೆ ಟೈಟ್ ಆಗ್ತಾం 200 అంట. ఇంకా 200 అంట పర్ పర్సన్కి 50 రూపీస్. అంతేనా? ఓకే. మనమే తొక్కోవాలా? మేమే తొక్కాలి డబ్బులు ఇచ్చి కాళ్ళ నొప్పులు పోవడానికి, నొప్పులు రావడానికి డబ్బులు దిగించి మరి నొప్పులు తెచ్చుకుంటున్నారు. ఫ్రెండ్స్ బోట్ షికార్ అయితే చేస్తున్నాం. మా పిల్లలు నడుతుంటే మేము బ్యాక్ కూర్చున్నాం. వాళ్ళ బ్యాక్ హాయిగా ఉంది. ఇక్కడ చెట్ల కింద వాటర్ బోటింగ్ చేస్తుంటే రైట్ బోట్ రైడ్ బ్యాంబో ట్రీస్ కింద బాగా కొంచెంసేపు ఆగండి. ఇక్కడే బ్యాంబో ట్రీస్. ఇది మేము ఎక్కిన బ్రిడ్జ్.
మా దీక్ష మా దీక్ష చికెన్ తినింది అంతా బలమంతా ఇక్కడే పెడుతుంది దీక్ష. టైటానిక్ నడుపుతున్నారు, డాష్ మౌంటైన్ కి గుద్దబాకండి. వీళ్ళిద్దరు క్యాపిటల్స్ అంటే పడవలేంటి, మొత్తం మునిగిపోవడం. ఇద్దరు తనుకుంటున్నారు క్యాప్టెన్స్. మా ఇద్దరు ప్రేమికుల్ని మీరు ముంచేస్తారా ఏంటి? ఈ టైటానిక్ ప్రేమికుల్ని ముంచేస్తారేంటి? ఇదేంటి చూడండి, క్యాప్టెన్లు ఇద్దరు, అటో గేరు ఇటో గేరు ఇరిగిపోయి ఈ పడవ తిరగబడిపోద్ది. చూడండి ఎట్లా నడుపుతారు, అది కాదు ఇద్దరు ఉప్పు బోట్లో దూకేస్తారండి వాటర్లో ఇద్దరు. నేను దూకేస్తాను బాబు. ఇదిగో ఇదిగో చూసా, ఒక్క చేతిలో లేదా గేరు. ఇదిగో చూడు, మీ అంటే తిప్పుతుంది గేరు. దీక్ష ఎలాగైనా వడ్డీకి చేరుకోవాలని తిప్పేస్తున్నా దీక్ష. మా సేఫ్ గా సేఫ్ గా ల్యాండ్ చేశారమ్మా. ఇటంట అటు వెళ్తున్నా ఏంటి దీక్ష? అరే అమ్మ మా గమ్యానికి సేఫ్ గా చేర్చారు. ఇటు దీక్ష అమ్మయ్య, సేఫ్ గా చేర్చారు మా గమ్యానికి. టైటానిక్ మునిగి మా ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉంది ఇక్కడైతే. బోట్ రైడ్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఫిషెస్ కుప్పలు కుప్పలుగా ఉన్నాయి ఒకే చోట. ఇంకా ఈయనైతే చూసి వీడియో తీశారు, అందరు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అక్కడక్కడే అన్ని ఎగ్స్ వేసినాయి అనుకుంటా, కుప్పలుగా ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాయి. ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము బయటకు అయితే వచ్చేసాం. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము ఏంటనేది సెకండ్ క్లిప్లో అయితే చూసేయండి. నిసర్గా ధామ్ అంటారు మేము చూసి వచ్చిన ప్లేస్ వచ్చేసి. అక్కడి నుంచి అయితే టర్న్ తీసుకుంటే ఇక్కడైతే రెస్టారెంట్ అయితే ఉంది, ఫ్యాబిన్స్ అని చెప్పి. ఈ రెస్టారెంట్ దగ్గర అయితే ఆపాం ఫుడ్ తిందామని చెప్పి మా ఆఫ్టర్నూన్ లంచ్కి. మీ చికెన్ బిర్యానీ రాలేదా? మేము సౌత్ ఇండియన్ థాలీ, నెక్స్ట్ ఏమో మటన్ కర్రీ, దీంట్లో ఇంక్లూడ్గా వచ్చేసింది కదా బటర్ నాన్. ఇక్కడ కూర్గ్ స్పెషల్ కదా, కూర్గ్ మటన్ కర్రీ ఇది స్పెషల్ అంట ఇక్కడది. కాదా, మటన్ మసాలా కూర్గ్ది బాగా కొంచెం ఇదిగా ఉంటుంది, ఇది కాదా అది? ఓకే ఓకే. అబ్బి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాం. కాఫీ ప్లాంటేషన్ కూడా ఉందంట ఇక్కడ, కాకపోతే మేము చూస్తూ ఉన్నాం అని చెప్పి అక్కడైతే ఇంట్రెస్ట్ చూపించలేదు. పిల్లలు ఇంట్రెస్ట్ అంటే వాటర్ ఫాల్స్ దగ్గరే ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, అందుకోసం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాను డైరెక్ట్. దా దీక్ష ఆగు. దిగడం అయితే ఈజీ, ఈ మెట్లన్నీ దిగడం. ఎక్కేటప్పుడు ఉంటుంది అలాగే అనిపిస్తుంది, ఎక్కేటప్పుడు తెలిసిద్ది, చుక్కలు కనబడతాయి. బ్యాంబో ట్రీసా? లేదుగా. అయ్యో ఎంత బాగుంది ఇక్కడ. ట్రీస్ అయితే వెరైటీగా ఉన్నాయి. కిలోమీటర్ నడవాలా? ఇంకా కిలోమీటరా? అంత ఉండదు. పదం అయితే మేము వెళ్దాం, పదా.
వన్స్ అపాన్ ఏ టైం వాటర్ ఫాల్లో ఆడుకోవడానికి అయితే వాటర్లో ఛాన్స్ ఇచ్చేవాళ్ళంట. సో ఇప్పుడైతే ఆ ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు, ఊరికైనా అలా చూసుకొని వచ్చేయడమే. చాలామంది చనిపోయారంట జారిపోయి. కొంతమంది సరిగ్గా ఉండరు కదా, చిలిపి పనులు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఆ బ్రిడ్జ్ అంటే ఆ బ్రిడ్జ్ ఎక్కి అక్కడికి స్నానం చేయడానికి, వాటర్లో ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్ళేవాళ్ళంట. ఇప్పుడైతే అలా చూసుకొని వచ్చేయడమే. చుక్కలు కనబడుతున్నాయి చెప్పాను ఎక్కేటప్పుడు. అదండి ఏది తినకుండా ఎక్కితే ఫ్రీగా ఎక్కేస్తాం. అలాగా మేము తినేసా ఫుల్గా. మొత్తం ఎక్కిచ్చేసావు, ఫుల్ లోడ్ అయింది, అందుకని ఎక్కలేకపోతున్నావు. అందరు ఎక్కిచ్చారు. మేము చూడు ఎక్కుతున్నావు, నువ్వే అనుకున్నావు. అబ్బా నాతో పాటు ఉంది మా అయితే ఫ్రీగా ఎక్కేస్తాడు. ఇక్కడ కూర్చుని పోయారంటే ఎక్కండి, మీకే కూర్చున్నారు, అలాగే పరిగెత్తి వెళ్ళాలి. ఇంకా ఉన్నాయిగా, ఇంకా ఉన్నాయి. అబ్బే వాటర్ ఫాల్స్ సైట్ సీన్స్ చూసేసిన తర్వాత సో ఇక్కడికైతే వచ్చేసాం. రాజా సీట్ గార్డెనింగ్. ఇక్కడ పార్క్, మినీ పార్క్ అనుకుంటా. లోపలికి వెళ్తే మాత్రం తెలీదు. పర్ పర్సన్కి 20 or 30 తీసుకున్నారు, 40 అనుకున్నా, కొంచెం ఐడియా లేదు నాకైతే. మనీ అయితే ఇక్కడ టికెట్స్ తీసుకొని లోపలికి అయితే వచ్చాం. మా దీక్షకి లోపలికి వెళ్ళంగానే రైడ్స్ అయితే చూసింది. స్టార్టింగ్లోనే రైడ్స్ అయితే ఉన్నాయి. ఇది ఎక్కేయాలి, అది ఎక్కేయాలి అని చెప్పి మాట్లాడుకుంటుంది వాళ్ళ డాడీతో అయితే. డాడీ ఇది ఎక్కుతాను డాడీ, అది ఎక్కుతాను అని చెప్పి చూస్తున్నాం. టికెట్స్ రేట్స్ కూడా 200, 300, 1 పర్సన్కి 150 అలా ఉన్నాయి. ప్రైజెస్ అయితే చూస్తున్నాం. సరే నీకు ఏ ఇంట్రెస్టో చూసుకో, టికెట్స్ తెచ్చుకో అని చెప్పి అయితే చెప్తున్నారు. వాళ్ళకి పిల్లలకి ఏంటంటే అలాంటి రైడ్స్ ఎక్కితేనే థ్రిల్లింగ్గా ఉంటుంది, వాళ్ళకి హ్యాపీనెస్. ఇంకా వాళ్ళు ట్రిప్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టం, ఇంకా ఏం చేయాలనుకున్నా. ట్రిప్కి వచ్చిన తర్వాత అను అన్నీ ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ దీక్ష అయితే రైడ్ చేయబోతుంది, జిప్ లైన్ రైడ్. అప్పటికి మా మైతకైతే ఇంట్రెస్ట్ లేదు, ఎక్కమన్నా రైడ్ చేయమన్నా అమ్మో నేను చేయను, నాకు భయం అని చెప్పి నుంచుంది. మా దీక్ష ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో ఇంకా నేను కూడా ఎక్కుతాను డాడీ, నేను కూడా జిప్ లైన్ చేస్తానని చెప్పి వాళ్ళ డాడీతో हम किधर जाना? You can take from all sides. उधर से మా దీక్షకి బాగా నచ్చేసిందంట జిప్ లైన్ రైడ్. నెక్స్ట్ ఏమో మా మైత కూడా వెళ్తుంది. ఫస్ట్ ఏమో నేను ఎక్కను అంది, తర్వాత వాళ్ళ చెల్లెళ్ళు వచ్చాక నేను కూడా వెళ్తాను డాడీ అంటారు. మహి ఎలా ఉంది? సూపరా, కళ్ళు మూసుకునే ఉంది. పవర్ పెరిగిద్ది, ఇమ్యూనిటీ కదా, ఇమ్యూనిటీ పవర్ పెరిగిద్ది అలాంటివి చేస్తేనే.
No scare, only dare. అలాగే ఈ తప్పు ఎప్పుడు చేయకూడదు, ఇలాంటివి రైడ్స్ ఎక్కించకూడదు అని అనుకున్నాను నేనైతే. ఇది ఎక్కిన తర్వాత మా దీక్ష అయితే అసలు మా దీక్ష మా చేతికి వచ్చిద్దా రాదా అనిపించింది నాకైతే ఆ రైడ్. అసలు నేను ఫస్ట్ వద్దు అన్నాను, ఈ రైడ్ వద్దు, జంపింగ్ రైడ్ అసలు అమ్మో వద్దు అంటే, లేదు మమ్మీ ఏం అవ్వదు, ఇక్కడ విజయవాడలో ఒకసారి ఎక్కిందంట ఆ రైడ్, పర్వాలేదు ఏం అవ్వదు అంటే సరే అని చెప్పి ఎక్కించాం. ఈయన కూడా ఒకసారి ఈ రైడ్ చేశారంటే ఏం అవ్వదులే అని చెప్తే సరే అని చెప్పి ఓకే చెప్పాను. రైడ్స్ ఎక్కువ ఎక్కిద్ది కదా, ఏదైనా థ్రిల్లింగ్గా, అంతకుముందు జిప్ లైన్ బాగానే ఉంది కదా అని చెప్పి పంపిస్తే మా వాయిస్ డైరెక్ట్గా వినండి ఒకసారి. డైరెక్ట్గా వాయిస్ విన్నారు కదా మాలో భయం ఎంత ఉందో. ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయకూడదు. ఈ జన్మలో ఇలాంటివి అయితే నేను ఎక్కించాను. నాకైతే అంత భయం వేసేసింది మా దీక్ష ఎక్కిన తర్వాత. చూసారా ఎలా వేలాడుతుందో అసలు. అమ్మో అవునమ్మో, నాకే భయం వేస్తుంది ఇక్కడ నుంచి అలా దగ్గర నుంచి చూసానా, వెహికల్ కట్ అన్నాయి, పట్టు అన్నాయి 2-3 అమ్మో. కానీ ఆపేసేయండి. వెదర్ అయితే కూల్గా ఉంది, ఇప్పుడు కాశ్మీర్ లాగా ఉంది ఇక్కడ కూడా. కొంచెం ఆఫ్టర్నూన్ మాత్రం కొంచెం హీట్ అనిపించింది, కాకపోతే మా సైడ్ ఉన్నంత ఎండలు అయితే లేవు ఇక్కడ. నార్మల్ కొంచెం సమ్మర్ అంతే, స్వెట్ పెట్టడం అదేమైతే లేదు. ఇప్పుడైతే ఇంకా కూల్గా ఉంది, వెదర్ చేంజ్ అయింది. అలాగా ఇప్పుడే చాలా కూల్గా ఉందండి. కూల్గా ఉంది. ఇక్కడ సమ్మర్లో స్వెటర్లు అమ్ముతున్నారు చూసారా, స్వెటర్లు అమ్ముతున్నారు. మేము కాశ్మీర్లో చూసాం కదా స్వెటర్లు అమ్ముతున్నారు. ఇప్పుడైతే రూమ్కి అయితే వెళ్ళిపోతాం. వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మేము ఇంకా నైట్ డిన్నర్ చేయాలి. కొంచెం రెస్ట్ తీసుకొని మార్నింగ్ నుంచి తిరుగుతున్నాం కదా, వెళ్దాం. మా దీక్ష ఇంకోసారి ఆ రైడ్ ఎక్కుతాను అంటే నేనే కొట్టేస్తాను, అంత భయం వేసింది నాకైతే. మా దీక్ష కూడా భయం వేసేసింది. ఈ జన్మకైతే ఆ రైడ్ ఎక్కుతానని ఇంకోసారి అయితే అనదు. నేను ఇప్పటికైనా ఎవరికైనా సజెషన్ ఇస్తాను, ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మాత్రం అలాంటి రైడ్స్ అయితే ఎక్కించకపోతేనే మంచిది. నాకైతే బాగుందా, షుగరే మేము రూమ్స్ తీసుకున్నాం కదా, దాని కిందే కేఫ్ అయితే ఉంది. ఇక్కడైతే వీళ్ళు ఏదో కాఫీ అయితే ఆర్డర్ చేసుకున్నారు పిల్లలు. ఫ్రెండ్స్, ఫుడ్ అయితే రూమ్కి తెప్పించేసుకున్నాం. ఇంకా బయటికి వెళ్ళే ఓపిక లేక మార్నింగ్ నుంచి తిరుగుతున్నాం కదా, ఓపిక లేదు ఎవరికి బయటికి వెళ్ళడానికి. బయట కూడా చాలా కూల్గా ఉంది. ఆర్డర్ పెట్టేసాం. మైతరా ఇంకా ఫుడ్ డిన్నర్ చేసేసి పడుకోవడమే. మంచి నిద్ర అయితే వస్తుంది. తందూరి, అది తందూరి చెప్పలేదుగా, తందూరి కూడా. తందూరి, నేను ఇది బటర్ నాన్ అనుకోండి, అది కూడా. అమ్మ ఆపమ్మ నువ్వు ఫోను, ఫస్ట్ తినాలిగా. బా నూనె